ఏపీలో 5 ఏళ్లు గొడ్డలి పార్టీ అరాచకం సృష్టించిందని ప్రజల ఆస్తుల్ని మార్చేసి గందరగోళం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పిల్లలు భారమని కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలను ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ రోజే ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం. నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి మున్సిపాలిటీస్కి వెళ్ళాలి, నాయకత్వం ఇవ్వాలి, మంత్రులు కూడా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ రావాలి. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే మొత్తం వెరిఫై చేస్తే వీళ్లే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది. బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. ప్రభుత్వ టెర్రరిజం ఇప్పుడే ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం మామూలు విధ్వంసం కాదు. విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. రెండోది స్వదేశీని ప్రోత్సహించడం. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండే వాడండి. భారతదేశం వాడాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు వాడాలి. అందరం కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన విదేశ ప్రయాణాలు కాకుండా మన దేశంలోనే బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. మాన్యంలో మంచి జలపాతాలు ఉన్నాయి. అరకు బెటర్ దెన్ కాశ్మీర్. అదే మరి ఇంకో పక్క పోతే పోలవరం ఆ ప్రాజెక్టు దగ్గర మీరు చూసిన పాపికొండలకు వెళ్తే బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో లేని ప్లేసెస్ ఏమీ లేవు. అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి విత్ ఇన్ ది కంట్రీ మనం అందరం కూడా టూరిజం కానీ ఏదైనా చూడాలంటే చూసే పరిస్థితి రావాలి. జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై? క్వశ్చన్ మార్క్. నేను మిమ్మల్ని కూడా ఓసారి ఏదైనా కానీ జరిగినప్పుడు షాక్ కూడా ఇవ్వాలి, షేక్ చేయాలి.
ఆ షేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. అభివృద్ధిలో వెనకానున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాని మళ్ళీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం. యాజ్ ఎ టీం సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, సిద్ధమని చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి సిద్ధమని.